వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంటర్డే ట్రేడర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి మండేకి అనాలిసిస్ ఇవాళ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చూడండి. నేను ఇవాళ లైవ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. లైవ్ చేసిన తర్వాత ఎక్కడైతే బయర్స్ ఎంటర్ అయ్యారని చెప్పానో అక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు. ఎక్కడైతే సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారో అన్నానో అక్కడ ఒక బాక్స్ గీసాను. అక్కడ సెల్లర్ చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పాను. అక్కడి నుంచి మార్కెట్ చాలా ఫాలో అయింది. చూసారో లేదో చూడండి. 40 మినిట్స్ ఉంటుంది, చివరిదాకా చూడండి. చివరిలో ఫ్రెండ్స్ మార్కెట్ అంతా సెల్లర్ హ్యాండ్స్లోనే ఉంది, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి అని నేను కట్ చేస్తాను, లైవ్ క్లోజ్ చేస్తాను. అప్పటి నుంచి మార్కెటింగ్ డౌన్ అవుతూనే ఉంది. అక్కడ చాలా బిగ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారన్నమాట. అది చెప్పేసి నేను క్లోజ్ చేశాను. తర్వాత హర్షవర్ధన్ గారు అన్న అతను ఇంకొకసారి చేయండి అన్నారు, కానీ నాకు టైం కుదరలేదు. అందుకని రేపు నైట్ 8 గంటలకి BTST లైవ్ చూద్దాం. వీలైతే అవకాశం ఉంటే ఎంట్రీ ఇస్తాను 40 మినిట్స్. లేకపోతే ఎవరైనా లైవ్లో వచ్చి డౌట్స్ ఏమైనా అడగాలంటే రేపు 8 PM to 8:45 45 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మండేకి అనాలిసిస్ చూద్దాం. మొత్తం అంతా అప్ ట్రెండ్లో అయింది కదా. ఇప్పుడు చూడండి, వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది లైట్గా స్లైడ్. అంటే ఇక్కడ వాల్యూ ఏరియా అనేది ఎప్పుడు ఒక రోజు ట్రేడింగ్ అయిన సెషన్లో 68% ట్రేడ్స్ అయిన ఏరియాని వాల్యూ ఏరియా అంటారు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ చూడండి, ఇదంతా ఒక డే. ఈ డేలో ఇక్కడ ఈ ఏరియాలో 68% ట్రేడ్స్ అయినాయి. 69% ట్రేడ్స్ అయినాయి. దాన్నే వాల్యూ ఏరియా అంటారు. ఆ వాల్యూ ఏరియాని షిఫ్టింగ్ని బట్టి మనం కూడా వ్యూ ఏంటనేది చెప్పచ్చు. చూసారు, ఇదిగోండి, ఇక్కడ వాల్యూ ఏరియా ఇక్కడ ఉంది, కానీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది లైట్గా. అంటే సెల్లర్స్ యాక్టివ్ అయ్యారని అర్థం. ఓకే ఫ్రెండ్స్, క్లోజింగ్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది. అంటే అసలు మ్యాక్సిమం ఈ రేంజ్లో ఇస్తే రేపు ఓపెనింగ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి డే హై, టాప్ సైడ్, డే లో, డౌన్ సైడ్ ఓపెన్ చేస్తే మంచి ట్రేడ్ చూసుకోవచ్చు. దీంట్లో అయితే సైడ్ వేస్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ వాల్యూ ఏరియా లో దగ్గర క్లోజ్ అవ్వడం, వాల్యూ ఏరియా షిఫ్ట్ అవ్వడం, డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం, వాల్యూ ఏరియాకి లో డౌన్ సైడ్ క్లోజ్ అవ్వడం అనేది బేరిష్ అయిన. ఓన్లీ POC డౌన్ సైడే TPO చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే బయ్యింగ్ టెల్ లేదు, సెల్లింగ్ టెల్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ రెండు కన్ఫర్మేషన్స్, మనకి రెండు పారామీటర్స్ చెప్తున్నాయి. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ షిఫ్ట్ అయ్యింది, క్లోజింగ్ వాల్యూ ఏరియా డౌన్ అయ్యింది. ఓకే, అంటే నాకు తెలిసి అంత డౌన్ ట్రెండ్ ఏమి ఉండదు. ఇంకా షిఫ్ట్ అయిపోయింది కాబట్టి డౌన్ ట్రెండ్ ఏమి ఉండదు. ఇంకా ఈ రేంజ్లో రేంజ్ బౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 500 పాయింట్ల పైకి, 500 పాయింట్ల కిందకి, అండ్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, అందుకని కేర్ఫుల్గా నేను చెప్తున్న లైన్స్ని మార్క్ చేసుకుని, అది బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ పిన్ బార్ కానీ, హ్యామర్ కానీ, ఏదో ఒకటి క్యాండిల్ ఏర్పడినప్పుడే తీసుకోండి. బ్రేక్అవుట్ ట్రేడింగ్ మట్టుకు అస్సలు చెయ్యొద్దు. బేరిష్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది అనేది అస్సలు చెయ్యొద్దు. రీటెస్ట్ అయిన తర్వాత అక్కడ పిన్ బార్ ఏర్పడితే పిన్ బార్ని బేస్ చేసుకుని నేను చెప్తున్న లైన్స్ని మార్క్ చేసుకుని ట్రేడ్ చేయండి. POCని ఎంట్రీ పాయింట్గా ఉపయోగించొద్దు. వాల్యూ ఏరియా లోని అండ్ డేలోనే ఉపయోగించండి. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయితే దీనికి టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ సెల్ అయితే ఇక్కడ దీనికి టార్గెట్ పెట్టుకోండి. POCని మాత్రమే ఎంట్రీకి ఉపయోగించొద్దు. ఇది బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ చేస్తాను అనేది వద్దు. ఇది POC బ్రేక్అవుట్ అయితే POCకి అస్సలు వద్దు. ఇది బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసి ఇలా డౌన్ అయింది అనుకో, ఇది బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేసి ఇలా, అది ఇక్కడ టార్గెట్ ఇది అలా అని ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూ చూడండి. బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియా హై 52,981.25, 52,786.63, 52,592 అనేది ఈ యొక్క వాల్యూ ఏరియా హై. వాల్యూ ఏరియాలో POC చెప్పేశాను కదా. ఇంకా నిఫ్టీ చూడండి.
నిఫ్టీ అంతా రివర్స్‌గా ఉందేంటండి? అబ్బో! ఇది వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది. కానీ క్లోజింగ్ మట్టికి పిన్ బార్. ఈ క్యాండిల్‌ని చూస్తే పిన్ బార్‌లా కనబడుతది మీకు. డే క్యాండిల్‌లో చూస్తే. క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది. ప్లస్ పీఓసీ డౌన్ టాప్ సైడే టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే రేపొద్దున్న నాకు తెలిసి ఈ డేలో కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది మండేకి. ఓకే ఫ్రెండ్స్, మండేకి చాలా ఇంపార్టెంట్ డేలో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఈ రేంజ్లో ఓపెన్ అయితే 1 అవర్ 1.5 అవర్ ఈ రేంజ్లో ఉండి ఎటు సైడో బ్రేక్ ఇస్తుంది. ఆ టాప్ సైడా లేకపోతే బాటమ్ సైడా అన్నది చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 24,234.65. ఇది పీఓసి 24,179.17. ఇది వాల్యూ ఏరియాలో 24,139.55 అనేది వాల్యూ ఏరియాలో. ఫిన్ నిఫ్టీ కూడా చూస్తున్నాం చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా ఇది ఫైనాన్స్ కదా, బ్యాంక్ కూడా ఫైనాన్సే కదా మొత్తం, అందుకని ఇది డౌన్ అయింది. క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇచ్చింది. ప్లస్ ఏంటంటే అన్ని సైన్స్ ఓన్లీ టీపీఓస్ కూడా పీఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, అంటే బుల్లిష్ అని చెప్తుంది. కానీ మనకి 2 సైన్లు మట్టుకి క్లోజింగ్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ అయింది, వాల్యూ ఏరియా డౌన్ షిఫ్ట్ అయింది. ఇక్కడేమో బయ్యింగ్ టైల్ లేవు, సెల్లింగ్ టైల్ లేవు కాబట్టి అట్లా చూడక్కర్లేదు. మనకి డైలీ మనం 3 పారామీటర్స్ చూడాలి. సెల్లింగ్ టైల్, బయ్యింగ్ టైల్ లేకపోతే వాల్యూ ఏరియా ఎటు సైడ్ షిఫ్ట్ అయింది, క్లోజింగ్ ఎక్కడ అయింది, టీపీఓస్ పీఓసి టాప్ సైడ్ ఎక్కువ ఉన్నాయా, పీఓసి డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయా, ఈ 3 పారామీటర్స్ చూస్తాం. ఒకవేళ సెల్లింగ్ టైల్ సింగిల్ ప్రింట్ ఉంటే మొత్తం 5 పారామీటర్స్ చూస్తాం మనం మార్కెట్ ప్రొఫైల్ ఎప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు వాల్యూస్ కూడా చెప్పేస్తున్నాను. ఫిన్ నిఫ్టీ వాల్యూస్ 23,685.5. ఇది పీఓసి 23,657.52. ఇది వాల్యూ ఏరియాలో 23,536.3 అనేది వాల్యూ ఏరియాలో పీఓసి వాల్యూ ఏరియా చెప్పేసాను కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇవాళ లైవ్ చేశాను, మీకు నేను చెప్పాను. అది నేను కరెక్ట్గా చెప్పిన తర్వాత మార్కెట్ చాలా డౌన్ అయింది. అంటే ఆర్డర్ ఫ్లో ఉపయోగించి ట్రేడ్ చేస్తే మంచి ట్రేడ్లు దొరుకుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. కంటిన్యూ లైవ్ అంటే నేను ఒక 1 అవర్ 1.5 అవర్ ఇస్తాను ఫ్రెండ్స్ రోజుకి, అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే నేను కూడా ట్రేడ్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైవ్ ఎక్కువ మంది, ఒక 10 మంది అయినా చూస్తే అదొక చేయాలని ఉంటుంది. నేను లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత 2-3 వచ్చారు కానీ ఎక్కువ మంది రాలేదు, అందుకని క్లోజ్ చేస్తాను అనమాట. నేను రేపు 45 మినిట్స్ ఇస్తాను, రేపు నైట్ 8 PMకి అందరూ కన్ఫామ్గా రండి. బీటీసీ యూఎస్డి అది గో చాటింగ్లో ఎప్పుడు ఫ్రీయే. మీరు మార్కెట్ ప్రొఫైల్ కోసం నేర్చుకోవాలనుకుంటే గో చాటింగ్లో బీటీసీ యూఎస్డి అనేది మార్కెట్ ప్రొఫైల్, ఆర్డర్ ఫ్లో అనేది ఫ్రీగా నడుస్తుంది. అది మీరు గో చాటింగ్ ఓపెన్ చేసి చూస్తే బీటీసీ యూఎస్డి బేబీ బిట్ అని ఉంటుంది. బీటీసీ యూఎస్డి బేబీ బిట్ అని ఉంటుంది. దాన్ని మీరు తీసుకుంటే ఫ్రీగా రన్ అవుతుంది మార్కెట్, మీకు ఫ్రీగా చూపిస్తుంది. ఏంటి ఆర్డర్ ఫ్లో. మార్కెట్ ప్రొఫైల్ అనేది దాని మీద కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనకి కొన్ని అవర్సే బేస్డ్ మీద రన్ అవుతుంది కాబట్టి దీనికి మార్కెట్ ప్రొఫైల్ పని అవుతుంది. కంటిన్యూ రన్ అయ్యే దాని మీద మార్కెట్ ప్రొఫైల్ కొంచెం అర్థం అవ్వదు. ప్లస్ ఏంటంటే సింగిల్ ప్రింట్లకి ట్రేడ్ చేయాలి, ప్లస్ వాల్యూ ఏరియా షిఫ్టింగ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట ఒక్కోసారి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ రేపు కలుద్దాం, రేపు లైవ్లో కలుద్దాం. నా ఛానల్ అందరూ కొత్తగా చూసి వాళ్ళని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ.